ఒరిస్సాలో పూరి జగన్నాథుని గుడి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పూరి జగన్నాథుని రత్న భాండాకారాన్ని 46 సంవత్సరాల తర్వాత అధికారులు తెరిచారు. శతాబ్దాల కాలం పాటు భక్తులు మరియు పూర్వపు రాజులు జగన్నాథునికి విరాళంగా ఇచ్చిన ఆభరణాలను ఈ రహస్య గదిలో ఉంచారు. ఇంద్రజిన్ను అనే మహారాజుకు స్వామివారు కలలో కనిపించి సముద్ర తీరంలో వేప కొయ్యలు కొట్టుకుని వస్తాయి, వాటితో విగ్రహాలు చేయించమని చెబుతాడు. వేప కొయ్యలతో విగ్రహాలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్ శ్రీ విశ్వకర్మ వడ్రంగి రూపంలో వస్తాడు. విగ్రహాల పని అయ్యేంత వరకు తన పనికి ఎవరు ఆటంకం కలిగించకూడదని చెప్పి లోపలికి వెళతాడు. తరువాత గదిలో నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడంతో వడ్రంగి చనిపోయి ఉండవచ్చని రాణి తొందరపాటుతో రాజు తలుపులు తెరిపిస్తాడు. వారికి శిల్పి కనిపించలేదు, కానీ కాళ్ళు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు కనిపించాయి. అప్పటి నుంచి అదే